ఈరోజు నారాయణపురం పంచాయతీ నుంచి బీసీ సోదరులంతా 20 మంది చేరారు. వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీకి ఎనలేని కృషి చేసి అనంత వెంకటరామరెడ్డి గెలుపుకు కృషి చేశారు. అదేవిధంగా గత ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఈ బీసీలు పట్టించుకున్న పాపానము లేదు. అదేవిధంగా ఈరోజు ఇంత భారీ ఎత్తుగా వీళ్ళు చేరడానికి కారణం ప్రభాకర్ చౌదరన్న దగ్గరికి పక్కన ఇంకో వ్యక్తి వచ్చి రికమెండ్ చేయకోకుండా డైరెక్ట్గా వచ్చి ప్రభాకర్ అన్నతో మనం మాట్లాడి మన సమస్యలు విన్నవించి మనకు ప్రజల్లో కానీ బయట కానీ గౌరవం మనకు దక్కుతుంది. ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్న పని చేస్తే అని చంద్రబాబు నాయుడు సార్ పైన నమ్మకమైన కూడా గతంలో బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు బీసీ కార్పొరేషన్లో ఎన్నో లోన్లు ఇచ్చారు, వెహికల్స్ కూడా ఇచ్చారు, పనిముట్లు ఇచ్చారు. ఈరోజు ఈ గవర్నమెంట్లో చిన్న పనిముట్టు కూడా ఇవ్వని పరిస్థితులు కూడా వాళ్ళు చెవి చూశారు. ఆ విధంగా ఈరోజు ప్రభాకర్ అన్న ప్రతి వ్యక్తి పైన చొరవ చూపి అన్న మా పరిస్థితి అని చెప్తే అక్కడ వచ్చి నాగరాజు కానీ ఇంగూరు కానీ రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. అరే బాబు పాప పిల్లలు వచ్చారు, ఏదో ఇబ్బందులతో వచ్చారని చెప్పి అన్న గుర్తించి ఎంతోమందికి సేవలు చేసిన ఘనత మన ప్రభాకరానికి దక్కుతుంది. కాబట్టి అవన్నీ గుర్తించి గతంలో వీళ్ళు గత 2 నెలల నుంచి కూడా చేరే ప్రయత్నాలు చేస్తుంటే మనమే కొద్ది రోజులు సరలేండి చేరుదులే అని చెప్పాము. కాబట్టి ఈరోజు అన్న చేసే సేవలు కానీ అన్నను గుర్తించి ప్రభాకరన్న ఆధ్వర్యంలో మనకి ఎప్పుడు కూడా అడ్డం లేకుండా పని చేయించుకోవచ్చు, మనం నమ్ముకున్న వాళ్ళు కూడా పని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ హరి అయితేనేమి మన భీమాలింగ కూడా గతంలో వార్డు నెంబర్గానే సర్పంచ్ ఉన్నప్పుడు పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు కూడా అన్న మేము మీ అంట నిండి బాగుండాలనే ఉద్దేశంతో కూడా ఆ అబ్బాయి నాతో మాట్లాడాడు. ఈరోజు ఇవన్నీ కూడా చూసి ప్రభాకరన్న సేవలు చూసి ప్రభాకరన్న ఉన్న ఆయన దగ్గర ఉండే చొరవ చూసి ఈరోజు పార్టీ చేయడము నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి గతంలో కూడా వీళ్ళు మాకు అక్కడ నారాయణపురంలో చాలా అవసరానికి వస్తారు. ఎందుకంటే అందరూ బీసీలే, కులానికి ఒకరిద్దరు చేరారు. కాబట్టి మాకు వీళ్ళు కూడా మమ్మల్ని నమ్మి పార్టీలోకి చేరిన దానివలన వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో నేను కూడా మాజీ సర్పంచ్గా వాళ్ళకి వెళ్ళలేను. మీరు మాజీ సర్పంచ్గా ఉన్నారు, ఇప్పుడు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదు. మీరు ఏ విధంగా చూస్తారు ఈ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందంట? ఇప్పుడు 5 ఏళ్లలో పరిస్థితులు అంటే నేను చెప్తే బాగుండదు. ప్రజల్లో పోయి ఒకసారి మీరు ఒక విలేకరులుగా మీరు విచారిస్తే తెలుస్తుంది. మేము వేసిన లైట్లు తప్ప, మేము వేసిన నీళ్లు తప్ప ఈరోజు సత్సా ట్యాంకర్లు 20 ట్యాంకర్లు పెట్టాము. అదే స్టాలిన్ నగర్లో ఈ అబ్బాయి నివసిస్తున్నాడు. ఈరోజు మేము అక్కడ 5 ట్యాంకర్లు పెట్టాము సత్సాయివి. నేను దిగిపోయినప్పటి నుంచి కూడా ఒక్కరోజు కూడా ట్యాంక్ ఫుల్ చేసిన పాపాన లేదు. అక్కడ చాలామంది కార్యకర్తలు కూడా పేదలు నడ్డి విరిసే విధంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ముందర కాలువలు వేస్తే రోడ్లు వేస్తే డబ్బులు ఇప్పించుకునే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళకి తెలియదుగా మా ఇంటి ముందర డ్రైనేజ్ పోతుంది అన్న మీకు డబ్బులు ఇస్తాము కొద్దిగా ముందర జరపాలంటే అది చేసిన కూడా దాఖలాలు ఉన్నాయి. అవి కూడా త్వరలో వాళ్ళతోనే మాట్లాడిస్తాం. కాబట్టి పేద ప్రజలకు బీసీలకు కానీ మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి వాళ్ళు గుర్తించి ఈరోజు ఈ పార్టీలకు రావడము చాలా సంతోషకరం. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చేరిన వాళ్ళందరికీ కూడా నా సహాయ సహకారాలు కూడా మెండుగా ఉంటాయి. జరగబోయే రోజుల్లో కూడా వీళ్ళు నా వెంట ఉండి పార్టీకి కృషి చేసి ప్రభాకర్ చౌదరిని అత్యధిక మెజార్టీ గెలిపించేందుకు కూడా వాళ్ళు కంకణం కట్టుకొని ఈరోజు పార్టీకి చేరడం జరిగింది. కాబట్టి చేరే వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.